పిల్లలు ఓకే మన స్టేషనరీ అంటే ఏంటో నేర్చుకుందామా ఏదో ఒకటి చెప్తావు ఏంటంటే బుక్ చూడండి బుక్ చెప్పండి అందరూ చెప్పండి కలర్ పెన్సిల్ స్లేట్ పేపర్ చాక్ పీస్ స్లేట్ పెన్సిల్ ఎరేజర్ పెన్ చాక్ చూడండి బుక్ కలర్ పెన్సిల్ స్లేట్ పేపర్ చాక్ పీస్ స్లేట్ పెన్సిల్ ఎరేజర్ చాక్ మార్క్ పెన్ వీటిని ఏంటంటారంటే స్టేషనరీ అంటారు. ఏమంటారు? స్టేషనరీ అంటారు. స్టేషనరీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పాలి. ఓకేనా? సిస్టర్ నువ్వు చెప్పమ్మా. స్టేషనరీ అంటే ఏంటి? నేను చూపిస్తాను, నువ్వు చెప్పు. పెన్సిల్ ఎరేజర్ చాక్ మార్క్ పెన్ వీటిని ఏంటంటారంటే స్టేషనరీ అంటారు. ఓకేనా? కూర్చో. ఇప్పుడు హనమ్మ నువ్వు చెప్పు. హనీ నువ్వు చెప్పమ్మా. నువ్వు వెనక్కి జరుగు చూసన్నా. హనీ వినండి. ఏంటిది? మహా ఇది చూడు. ఏంటి? స్టేషనరీ. స్టేషనరీ అవునా? బాగా కూర్చో, బాగా కూర్చో. ఇప్పుడు మహా నువ్వు చెప్పమ్మా. నేను చూపిస్తాను, నువ్వు చెప్పు. గట్టిగా చెప్పు. పెన్సిల్ ఇదేంటి? స్టేషనరీ. హ్యారీ నువ్వు చెప్పమ్మా. ఇదేంటి? చాక్ పీస్ స్లేట్ పెన్సిల్ ఎరేజర్ చాక్ మార్క్ పెన్. సుశాంత్ ఫాస్ట్ గా చెప్పమ్మా. స్లేట్ పెన్సిల్ పెన్సిల్ ఎరేజర్ చాక్ మార్క్ పెన్. నువ్వు చెప్పమ్మా. కలర్ పెన్సిల్ వినండి. చాక్ పీస్ స్లేట్ పెన్సిల్ ఎరేజర్ చాక్ మార్క్ పెన్. మీరు చెప్పండి అమ్మా. ప్రశాంత్ శర్మిల చెప్పండి. బుక్ కలర్ పెన్సిల్ స్లేట్ పేపర్ చెప్పు. నువ్వు కూడా చెప్పు. చాక్ పీస్ స్లేట్ పెన్సిల్ ఎరేజర్ చాక్ మార్క్
డ్రాయింగ్ వేసి దాంట్లో కలర్స్ వేస్తాం. స్లేట్ ఏం చేస్తాం, రాయటానికి స్లేట్ ఉపయోగపడుతుంది. పేపర్ మీద బొమ్మలు వేసి డ్రాయింగ్ వేసి పెన్సిల్తో డ్రాయింగ్ వేస్తాము. కలర్ పెన్సిల్స్తో కలర్స్ వేస్తాము. ఒకవేళ మనం రాసింది తప్పు అనుకోండి, ఎరేజర్ తీసుకొని దాన్ని చెరిపేయటానికి అనమాట. ఎరేజర్ దేనికి ఉపయోగపడుతుంది, మనం తప్పు రాసినప్పుడు చెరపడానికి ఎరేజర్ ఉపయోగపడుతుంది. చాక్ పీస్ దేనికి ఉపయోగపడుతుంది, బోర్డు మీద రాయటానికి చాక్ పీస్ యూజ్ చేస్తాం అనమాట. ఈ స్లేట్ పెన్సిల్ తో ఏం చేస్తాం, స్లేట్ మీద స్లేట్ పెన్సిల్ తో రాస్తాం. ఏమి రాస్తాం, ఏబిసిడీలు రాస్తాం, నెంబర్స్ రాస్తాం, ఇంకా స్మాల్ ఏబిసిడీలు రాస్తాం, 1 2 3 నెంబర్స్ రాస్తాం. అవి రాయటానికి ఈ స్లేట్ పెన్సిల్ యూజ్ చేస్తాం. ఈ చాక్ మార్క్ దేనికి యూజ్ చేస్తాం, పెన్సిల్ ముళ్ళు ఇరిగిపోయింది అనుకోండి, రాయటానికి వీలు లేకుండా ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఈ చాక్ మార్క్ ఇలా యూజ్ చేసి ఈ పెన్సిల్ ఇందులో పెట్టి ఇలా దీన్ని అనమాట చెక్కుతాం అనమాట. ఇలా చెక్తే పెన్సిల్ ఏమవుతుంది, షార్ప్నెస్ గా ఉంటుంది. అప్పుడు దీన్ని మనం ఇలా రాయటానికి యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే పెన్ను. పెన్ను తీసుకొని ఏం చేస్తాం, ఏదన్నా బుక్ తీసుకొని కూర్చోండి మీరు, పెన్ను తీసుకొని బుక్ లో రాయటానికి నేర్చుకుందాము. చీమ మరియు ఏనుగు. ఏంటి, చీమ మరియు ఏనుగు. చీమని యాంట్ అంటారు, ఏనుగుని ఎలిఫెంట్ అంటారు. అనగనగనగా ఒక ఊళ్ళో పెద్ద ఏనుగు ఉందంట, బిగ్ ఎలిఫెంట్. ఏముంది, బిగ్ ఎలిఫెంట్ ఉందంట. ఎలిఫెంట్ ఉంటే ఎలిఫెంట్ కి చాలా అహంకారం అంట. ఏంటి, చాలా అహంకారం అంట. దేనికి, నేను పెద్దదానిగా ఉంటాను, గర్వం అనమాట. గర్వం గర్వం. మన అమ్మ వాళ్ళు ఏమంటారంటే నీకు చాలా గీర అంటారు కదా, అంటారు కదా. మళ్ళీ ఎందుకు అంత పొగరు, చెప్పిన మాట ఎందుకు ఇరుపు అంటారు కదా అమ్మ వాళ్ళు. అలాగా ఏనుగు కూడా చాలా గర్వం అంట. చాలా గర్వం అయితే ఒక రోజు ఏమైందంటే, చీమలు ఆహారం కోసమని వెళ్తున్నాయంట. ఎక్కడికి వెళ్తున్నాయి, ఆహారం కోసమని వెళ్తున్నాయంట. చీమలు ఎంత ఉంటాయి, ఇంత ఉంటాయి, చిన్ని. ఎంత ఉంటాయి చీమలు, స్మాల్ స్మాల్ యాంట్స్. స్మాల్ యాంట్స్ అంటే చిన్న అంటే చీమలు. అయితే ఏమైందంటే ఆ చీమలు ఆహారం కోసమని వెళ్తా ఉన్నాయంట. వెళ్ళి ఆహారం సంపాదించుకొని ఆహారం పట్టుకొని వాటి గూటికి వచ్చేస్తున్నాయంట. అంటే చీమలు ఇల్లు కట్టుకుంటాయి కదా, చిన్న చిన్న గూళ్ళు కట్టుకుంటాయి, పుట్టలు, చీమ పుట్టలు అంటారు కదా. ఇదిగో చూసారా, ఇవన్నీ చీమ పుట్టలు అనమాట. మట్టితో చేసుకుంటాయి అనమాట. అయితే చీమలు ఏం చేసాయంటే ఆహారం పట్టుకొని ఇంటికి వస్తున్నాయంట. ఇంటికి వస్తూ ఉంటే అప్పుడు ఏనుగు ఏం చేసిందంట, ఆ చీమలు ఆహారం పట్టుకొని రావటం చూసి తొండం నిండా నీరు పట్టుకొని వచ్చి ఏం చేసిందంట, చీమల మీద పోసేసిందంట. ఏం చేసింది, చీమల మీద తొండం మీద పోసేసిందంట. చూసారా, చీమలు ఆహారంకి వెళ్తున్నాయి. తర్వాత ఆహారం పట్టుకొని వచ్చేటప్పుడు ఏనుగు తొండం నిండా నీరు తెచ్చి చీమల మీద పోసిందంట. పోస్తే ఆ నీటిలో చీమలన్నీ ఏమయ్యంట, కుట్టుకుపోయాయంట. మునిగిపోయి చెల్లా చెదరైపోయాయి అనమాట, కొట్టుకుపోయాయంట. కొట్టుకుపోతే అప్పుడు చీమలు చాలా బాధపడ్డాయంట. బాధపడి ఏమనుకున్నాయంటే, ఏనుగుకి ఎలాగన్నా సరే బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి అనుకున్నాయంట. ఏమనుకున్నాయంట, ఏనుగుకి ఎలాగన్నా గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అనుకున్నాయంట చీమలు. అనుకొని ఒక రోజు ఏమైందంటే, ఎలిఫెంట్ నిద్రపోతుందంట. ఏం చేస్తుంది, నిద్రపోతుందంట. సామి బాగా కూర్చోమా, చూడు మందు అంటుకుపోతుంది. ఏనుగు నిద్రపోతుంటే చీమ
చీమలు ఏం చేసాయంట, నెమ్మదిగా వచ్చి నిద్రపోతున్న ఏనుగు తొండంలోకి దూరేసాయంట. ఏం చేసాయి? ఏనుగు తొండంలోనికి దూరేసాయంట. ఏనుగు తొండంలోకి దూరేసి ఏం చేసాయంట, లోపల కరిచేసాయంట. తొండం లోపల దూరేసి శుభ్రంగా కరిచేసాయంట. చెప్పేది వినండి అమ్మా. కరిచేస్తే అప్పుడు ఏనుగు ఏం చేసిందంట, తొండంలో నుంచి చీమల్ని బయటికి రప్పించడానికి ఏం చేసిందంట, ఇలా 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 తల ఊపుతూ తొండం ఇలా ఇలా ఊపుతుందంట. ఇలా ఇలా ఊపుతూ ఉంటే చీమలు బయటకు వచ్చాయా? రాలేదు. రాకపోయేసరికి ఏనుగు ఏం చేసిందంట, ఏడుస్తా ఉందంట. చూసారా, ఏడుస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏనుగు కంట్లోంచి. చూసారా? అప్పుడు ఏనుగు ఏడుస్తూ ఉంటే అప్పుడు చీమలు జారిపడి బయటకు వచ్చాయండి. చూసారా, తొండంలో నుంచి బయటకు వచ్చేసాయండి. జారిపడి బయటకు వచ్చేసాయంట. బయటకు వచ్చేస్తే అప్పుడు బయటకు వచ్చి చీమలు అన్నాయంట, ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు బాధ పెడితే ఎదుటి వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది కదా అని చెప్పేసి చీమలు అన్నాయంట. అంటే ఏం చేసిందంటే, క్షమించండి, ఇంకెప్పుడు నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను అని చెప్పేసి చీమలకి సారీ చెప్పిందంట ఏనుగు. సారీ చెప్పిందా? సారీ చెప్పింది. మనం కూడా ఏం చేయాలంటే, ఎదుటి వారిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు కూడా మన వలన బాధపడకూడదు. అర్థమైందా? మన వలన ఎదుటి వారు ఎవరు బాధపడకూడదు, ఎవరిని కొట్టకూడదు, బాధ పెట్టకూడదు, తక్కువ అంచనా వేసి చులకనగా మాట్లాడకూడదు. ఏంటిది? కూర్చోండి కూర్చోండి అందరు. మట్టి వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? మట్టి వాసన వస్తుంది. ఈ వాసన మనకి ఎలా తెలుస్తుంది? ముక్కు ద్వారా తెలుస్తుంది. వాసన మనకి ఎలా తెలుస్తుంది? ముక్కు ద్వారా తెలుస్తుంది. ఏదైనా వాసన వచ్చింది అనుకో మనకి ఎలా తెలుస్తుంది? ముక్కు ద్వారా తెలుస్తుంది. అర్థమైందా? ముక్కు ద్వారా తెలుస్తుంది. మనం భోజనం చేస్తామా? మనం భోజనం చేస్తాం కదా. భోజనం చేసేటప్పుడు అన్నం చక్కగా నమిలి మింగేస్తాం. కానీ తినేటప్పుడు ఆహారం అది రుచిగా ఉందా, రుచిగా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? నోటితో తింటాము, నోటితో ఇలా తింటాము, కానీ అది రుచిగా ఉందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? నాలుగు ద్వారా మనకి మనం తినే ఆహారం రుచిగా ఉందా లేదా. పిల్లలు చూడండి, హ్యారీ, ప్రశాంత్, సుశాంత్, సుసన్న చూడు. ఇప్పుడు అర్థమైందా? జ్ఞానేంద్రియాలు, మన బాడీలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందా మీకు? తెలిసిందా? ఇప్పుడు చెప్పండి, చెవుల ద్వారా ఏం చేస్తాం? సౌండ్ వింటాం. కళ్ళ ద్వారా ఏం చేస్తాము? చూస్తాం కదా. బుక్స్ చదువుకుంటాము, ఏబిసిడీలు రాస్తాము, ఆ తర్వాత బొమ్మలకి కలర్స్ వేస్తాము. ఎలా వేస్తాము? కళ్ళ ద్వారా చూస్తూ చేతితో వేస్తాం కదా. తర్వాత ఈ ముక్కు ద్వారా ఏం చేస్తాము? వాసన పీల్చుకుంటాము, గాలి పీల్చుకుంటాము. అర్థమైందా? ఇప్పుడు నోటి ద్వారా ఏం చేస్తాము? తింటాం కదా. ఆహారం తింటాము, ఫ్రూట్స్ తింటాము కదా. మాట్లాడతాం. వాటర్ మిలన్ తిన్నావా? ఓకే. నాలుగు ద్వారా ఏం చేస్తామంటే, నాలుగు మనకి రుచి చెప్తుంది. నాలుగు మనకి ఏం చేస్తుంది? రుచి. ఫ్రూట్స్ తిన్నా, ఆహారం తిన్నా అది రుచి ఎలా ఉందన్నది మనకి తెలుస్తుంది. ఇప్పుడు స్కిన్ ఉంది కదా, స్కిన్, మన బాడీ మీద స్కిన్ ఉందా? ఈ స్కిన్ ను కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్నానం చేసేటప్పుడు బాగా సబ్బు రాసి బాడీలో, అదే మన స్కిన్ కున్న మురికి మట్టి అంతా పోతుంది కదా. స్నానం చేస్తే మన చర్మానికి ఉన్న మట్టి అంతా పోతుంది. అప్పుడు స్కిన్ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది. స్నానం చేయలేదనుకో దురదలు వచ్చేస్తాయి, ర్యాషెస్ వచ్చేస్తాయి, బాడీ అంతా రాసెస్ వచ్చేసి
రోజు స్నానం చేసి చిన్న జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెడదాం అర్థమైందా పిల్లలు? జ్ఞానేంద్రియాలు ఏంటో అర్థమైందా? అర్థమైందా? ఓకే. స్టోన్స్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇందులో ఇసుకుంది. నేను సౌండ్ చేస్తాను ఇలా, అది ఏ సౌండ్ అన్నది మీరు చెప్పాలి. ఓకేనా? ఏమున్నాయి? ఏమి కాదు. ఇలా అంటే మీకు ఏమి వినిపిస్తుంది? ఇలా అంటే సౌండ్ వినిపిస్తుందా? శబ్దం వస్తుందా? ఎలా వస్తుంది శబ్దం? గట్టిగా వస్తుందా? మీకు ఎలా తెలుస్తుంది శబ్దం వచ్చినట్టు? ఇలా పెట్టుకోండి, చెవులు మూసుకోండి. ఇలా మూసుకున్నారా చెవులు? వినిపిస్తుందా? వినిపిస్తుందా? లేదు. ఇప్పుడు చెవులో చేతులు తీసేయండి. వినిపించిందా? వినిపించింది. మళ్ళీ చెవులు మూసుకోండి, చెవులు మూసుకోండి. వినిపించిందా? వినిపించలేదు కదా. చెవులు మూసుకుంటే, ఇలా మూసుకుంటే సౌండ్ వినిపించదు. చెవులు మూసుకోకపోతే సౌండ్ వినిపిస్తుంది కదా. వినిపించిందా సౌండ్? శబ్దం మీరు ఎలా విన్నారు? ఈ శబ్దం మీరు ఎలా విన్నారు? చందన్ క్లాప్స్ కొట్టండి. చందన్ బాగా చెప్పండి. క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి. ఇలా కొట్టాలి. క్లాప్స్ సౌండ్ కూడా వినిపిస్తుందా? ఎలా వినిపిస్తుంది? చెవుల ద్వారా వినిపిస్తుంది. ఇప్పుడు ఇది ఈ సౌండ్ కూడా ఇందులో ఏముంది? ఇది సౌండ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ సౌండ్ వస్తుంది. ఈ తక్కువ సౌండ్ వస్తుందని మీకు ఎలా తెలిసింది? చెవులు ఈ సౌండ్ వినిపిస్తుందా? శర్మిల ఇలా చూడమా. సౌండ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ. ప్రశాంత్ ఈ సౌండ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సుశాంత్ చెప్పండి. ఎక్కువ సౌండ్ వస్తుందా? తక్కువ సౌండ్ వస్తుంది. చందన్ చెవులు బాగా పనిచేస్తున్నాయి, బాగా వింటున్నాడు, మీరు వినట్లేదు. చూడండి, తక్కువ సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందని మీకు ఎలా తెలిసింది? చెవుల ద్వారా విన్నారు మీరు. ఎలా విన్నారు? ఇది ఇసుక. ఈ ఇసుక సౌండ్ తక్కువ వస్తుందని మీరు చెవుల ద్వారా విన్నారు కదా. ఇప్పుడు చూడండి, అరవకూడదు. ఈ సౌండ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఎలా తెలిసింది మనకి? చెవుల ద్వారా తెలిసింది. ఎందుకంటే మనం చెవుల ద్వారా వింటాం, అందుకని మనకి సౌండ్ తెలిసిందనమాట. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఏమున్నాయంటే, చందన్ ఏమున్నాయి చెప్పు? రాళ్ళు, స్టోన్స్ ఉన్నాయి. నీకు ఎలా తెలిసింది ఇందులో రాళ్ళు ఉన్నాయని? ఎలా తెలిసింది ఇందులో రాళ్ళు ఉన్నాయని? కళ్ళతో చూసావు కాబట్టి ఇందులో రాళ్ళు ఉన్నాయని తెలిసింది. చూడండి, ఇందులో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. మీకు ఎలా తెలిసింది? కళ్ళతో చూసారు. కళ్ళతో చూసారు. కనిపిస్తాయా? కళ్ళు మీరు ఇలా మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇందులో ఏమున్నాయి అన్నది మీకు తెలుస్తుందా? కనిపిస్తుందా? కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా? కనిపించట్లేదు. కళ్ళు తెరిచి చూడండి, కనిపించిందా? కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే కనిపించదు అనమాట. అర్థమైందా మీకు? అర్థమైందా? హ్యారీ స్టాండ్ అప్ అనగానే లేవాలి నువ్వు, అంత నెమ్మదిగా తీరుబడిగా లేవకూడదు. ఓకేనా? సరే, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి చెప్పు. చేతులు ఇలా దండ కట్టి కాలు దగ్గర పెట్టి చెప్పు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? ఏంటి? గట్టిగా చెప్పు.
స్కిన్. సుసన్నా సుసన్నా ఏంటి? జ్ఞానేంద్రియ. సుశాంత్ ఇంద్రియాలు. ముఖం కడుక్కునేటప్పుడు ఏం చేయాలి? ఏయ్, వినండి. సుసన్నా ఏం తోముకోవాలి? కళ్ళను బాగా తోమి కడుక్కోవాలి. ఓకేనా? కూర్చో. సిడా. సుశాంత్ స్కిన్ ఏంటి? జ్ఞానేంద్రియాలు. ముఖం కడుక్కునేటప్పుడు ఏం చేయాలి మనం? ఏం తోమాలి? కడుక్కోవాలి. తర్వాత ఈ కళ్ళని ఏం చేయాలి? నీళ్ళు వేసి నీట్గా ఇలా ఇలా నెమ్మదిగా తోమి కళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి. అర్థమైందా? కూర్చో. ప్రథమా ఇదేంటి? 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 మౌత్. స్కిన్. స్కిన్ ఏంటి? అన్ని జ్ఞానేంద్రియాలు. మళ్ళీ చెప్పు. జ్ఞానేంద్రియాలు. ముఖం కడుక్కునేటప్పుడు కళ్ళను ఇలా నీట్గా నెమ్మదిగా తోమి శుభ్రంగా కడుక్కోవాలి. అర్థమైందా? నువ్వు బ్రష్ చేస్తావా? బ్రష్ చేసేటప్పుడు మొహం కడుక్కుంటావా? మొహం కడుక్కునేటప్పుడు కళ్ళను ఇలా ఇలా తోమి నీట్గా కడుక్కోవాలి. అర్థమైందా? కూర్చో. ఏంటి? గట్టిగా చెప్పు. ఇది మౌత్ ఏది? నోస్. ఓకే. మౌత్. స్కిన్ ఏంటి? అన్ని జ్ఞానేంద్రియాలు. ఉదయం బ్రష్ చేస్తావా నువ్వు? బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తావు? ముఖం కడుక్కుంటావు. ముఖం కడుక్కునేటప్పుడు ఏం చేయాలి? కళ్ళను ఇలా ఇలా తోమి నీట్గా కడుక్కోవాలి. ఎలా తోమాలి కళ్ళు? ఇలా ఇలా తోమి నీట్గా కడుక్కోవాలి. అర్థమైందా? సిట్ డౌన్. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో చెప్పు. చేతులు దండ పెట్టుకో. ఇలా దండ పెట్టుకో. ఇప్పుడు చెప్పు. చూపించు. స్కిన్ ఏంటి? జ్ఞానేంద్రియాలు. ముఖం కడుక్కునేటప్పుడు కళ్ళని ఏం చేయాలి? ఇలా తోమి శుభ్రంగా కడుక్కోవాలి. ఏం చేయాలి? ముఖం కడుక్కునేటప్పుడు కళ్ళను శుభ్రంగా ఇలా తోమి నీట్గా కడుక్కోవాలి. అర్థమైందా? కూర్చోను. నువ్వు చెప్పు. ఏంటి? జ్ఞానేంద్రియాలు. ముఖం కడుక్కునేటప్పుడు కళ్ళని ఏం చేయాలి? శుభ్రంగా నీట్గా కళ్ళు తోమి కడుక్కోవాలి. అర్థమైందా? నువ్వు కూర్చో. సుసన్న స్టాండ్. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో చెప్పు. చెప్పు. లిప్స్ కాదు. స్కిన్ ఏంటి? జ్ఞానేంద్రియాలు. తర్వాత ఏం చేయాలి? ముఖం కడుక్కునేటప్పుడు ఏం తోముకోవాలి? కళ్ళు బాగా తోమి నీట్గా కడుక్కోవాలి. నువ్వు తోముకున్నావా? అయితే నువ్వు గుడ్ గర్ల్. కూర్చో.
మరి స్టాండ్ అప్ శర్మిల. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో చెప్పు. చెప్పు. ఏయ్ సైలెన్స్ పిల్లలు. ఐ నోస్. స్కిన్. ఏంటి? జ్ఞానేంద్రియాలు. శర్మిల చేతులను కట్టుకోండి. అటెండెన్స్ పలకాలి పిల్లలు. సుశాంత్. హ్యారీ. Sit down. Sit down. చందన్. Sit down. ప్రశాంత్. Sit down. మహాలక్ష్మి. Sit down. శ్రీవల్లి. సుసన్న. శర్మిల. శర్మిల. ప్రెజెంట్ చెప్పు. ప్రెజెంట్ మిస్ చెప్పవే. స్టాండ్ అప్. సాన్విన్ కొడుకు. సాన్విక. ప్రెజెంట్ మిస్ చెప్పు. అనన్య. ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసారా? ఓకే. గాడ్ బ్లెస్ మమ్మీ. గాడ్ బ్లెస్ డాడీ. గాడ్ బ్లెస్ టీచర్. హెల్ప్ మీ ఆల్వేస్ టు మేక్ దెమ్ హ్యాపీ. Help me always. ద్రావిడి ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే జాహే తవ జయ గాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. మళ్ళీ గోల్ చేయకూడదు. గోల్ చేయకూడదు. రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. కాళ్ళలోంచి చేతులకు దూరం వెళ్ళు. బయటకు వెళ్ళు. మళ్ళీ ఇలా రా. దూరం దూరం కింద దూరం దూరం కింద దూరం. మళ్ళీ ఇలా దూరం. వెరీ గుడ్. మీరు సుశాంత్ రా. మళ్ళీ దూరం. వెరీ గుడ్. మీరు ఇంకా వెనక్కి జరగండి అమ్మా. తాడు దగ్గరికి రాకూడదు. హ్యారీ హ్యారీ దూరం. తాడు కింద నుంచి అదలకు వెళ్ళాలి. మళ్ళీ దూరం. వెరీ గుడ్. ప్రశాంత్ ఒంగు. మళ్ళీ రా. వెరీ గుడ్.
శర్మిల మళ్ళీ వెరీ గుడ్ చందన్ చేతులకి ఎత్తి పెట్టకూడదు మళ్ళీ దూరం ఒంగో 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 మధ్యలో వెళ్ళు మధ్యలో దూరం దూరం వెరీ గుడ్ మనమ్మ మధ్యలోకి వెళ్ళి దూరం మధ్యలో అందరూ ఒకేసారి దూరండి అందరూ ఒకేసారి దూరండి అందరూ ఒకేసారి దూరండి దూరండి లైన్ లైన్గా దూరం లైన్గా దూరం లైన్ దూరండి అందరూ ఒకేసారి దూరండి అందరూ ఒకేసారి ఇదిలో రండి Daddy finger, where are you? Here I am, how do you do? Mummy finger, where are you? Here I am, how do you do? Brother finger, where are you? Here I am, how do you do? Sister finger, where are you? Here I am, how do you do? Baby finger, where are you? Here I am, how do you do? Mali. Daddy finger, where are you? Here I am, how do you do? Mummy finger, where are you? Here I am, how do you do? Brother finger, where are you? Here I am, how do you do? Sister finger, where are you? Here I am. Baby finger, where are you? Here I am, how do you do? క్లాప్స్ కొట్టాలి అందరూను కొట్టండి నువ్వు వెళ్ళు గీత మీద అడుగేత్తలేదు నాడు వెళ్ళు గీత మీద నడవాలి అది స్లోగా వెరీ గుడ్ మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళు వెనక్కి వెళ్ళు వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైందా గీత మీద బ్యాలెన్స్గా ఎలా నడవాలో మళ్ళీ వెళ్ళి గీత మీద నడు ఈ గీత మీద నడుచుకుంటారా చందందామ గీత మీద నడు మళ్ళీ బ్యాక్ వెళ్ళు గీత మీద నడుచుకుంటానే వెళ్ళాలి
మహా నడు. వెరీ గుడ్. మళ్ళీ వెళ్ళు, నడుచుకుంటూ వెళ్ళు. క్లాప్స్ కొట్టండి పిల్లలు. మళ్ళీ రా మహా. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అమ్మా పిల్లలు, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. మళ్ళీ బ్యాక్ సైడ్కి నడు. క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్. సరే, నేను ఇప్పుడు మీ మధ్యలో స్ట్రైట్గా ఒక గీత గీసాను కదా, ఆ గీత మీద హనీ పాప బ్యాలెన్స్డ్గా నడుచుకుంటూ వస్తుంది. ఎలా నడుస్తుందో మీరు చూడండి, తర్వాత మీరు కూడా అలానే నడవాలి. ఓకేనా? హనీ స్టార్ట్. గీతంక చూసుకుంటూ నడవాలి. ఓకే, మళ్ళీ ఇటు నుంచి అటువైపుకి వెళ్ళు. మీరు క్లాప్స్ కొట్టండి. ఓకే హనీ పాప, వెరీ గుడ్. నువ్వు కూర్చో. సిట్ డౌన్. సుసన్న స్టాండ్ అప్. గీత మీద నడవాలి. మీరు క్లాప్స్ కొట్టండి. సుసన్న నడుస్తుంది. గీతంక చూడు, గీతంక చూడు. కింద గీత చూసుకుంటా నడు. క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్ సుసన్న. మళ్ళీ వెనక్కి నడుచుకుంటా వెళ్ళి నడు. వెరీ గుడ్.